హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం. మహాభారతం నుంచి ముఖ్యంగా 12 విషయాలను గ్రహించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమ వేదమైన మహాభారతం 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి న తత్వకచిత్ అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరకు కురువంశ వినాశనానికే దారితీసింది. ద్వాపర యుగం నాటి మహాభారతంలో సంఘటనలు, సన్నివేశాలు నేటికీ కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదని, పరిస్థితులు, సమయాన్ని బట్టి నడుచుకోవాలనేది కర్ణుడు పాత్ర తెలియజేస్తుంది. మంచితనానికి, దానధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచిన సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చెడు స్నేహం ఊహలకి అందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించాడు. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేశాడు. ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతారు. అలాంటి వారు ఇచ్చే సలహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి శ్రీకృష్ణుడు, కర్ణుడు పాత్రలే ఉదాహరణ. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే. కర్ణుడు లేని రారాజు బలం, కౌరవ సేనకు ధైర్యం ఊహించలేనిది. కుల, మత, పేద, ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. అధికం అనేది అత్యంత ప్రమాదకరమని కౌరవ సంతానం ద్వారా వ్యాసుడు వివరించాడు. 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడానికి గాంధారి చాలా కష్టపడింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచడం, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం చాలా కష్టం. అలాగే దుర్యోధనుడి కోపం, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడుపక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది. ఎవరి పనులు వారే చేసుకోవడం వల్ల అత్యంత క్లిష్ట సమయంలో ఉపయోగపడతాయని పాండవులే ఉదాహరణ. అరణ్యవాసం, అజ్ఞాతవాసం సమయంలో పాండవులకు గతంలో నేర్చుకున్న ఇంటి, వంట పనులు ఉపయోగపడ్డాయి. అలాగే మనిషి కూడా అవసరాల కోసం కొన్ని పనులు నేర్చుకోవాలి. మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలని పాండవుల దృఢ వైఖరి తెలియజేస్తోంది. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా కానీ పాండవులు ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణ. ఓవైపు బిడ్డల మీద ప్రేమ, ఇంకోవైపు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ధృతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసినా వారు చేస్తున్న దురాగతాలను ఆపలేకపోయాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతనడానికి అర్జునుడే ఉదాహరణ. జీవితం ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుడి నుండి అస్త్ర విద్యలు, ఇంద్రుడి నుంచి దైవ సంబంధ ఆయుధాల ప్రయోగం, మహాదేవుడి నుంచి పాశుపతాస్త్రం, యుధిష్ఠరుడు, కృష్ణుడి నుంచి రాజనీతులను ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం వరిస్తుంది. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారనేది ఈ పాత్రలే నిదర్శనం. విదుర, ద్రోణ, భీష్ములు కౌరవుల పక్షాన ఉన్నవారిలో అనేక మంది పాండవులకు సాయపడ్డారు.
రహస్యంగా పాండవులకు ఎంత సహాయం చేశారో. ఇక విదురుడు కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చినవాడే. మహిళలను ఆపదల నుంచి కాపాడాలని, అలా కాకపోతే అనర్థాలకు దారితీస్తుందనేది ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ. అత్యంత బలవంతులు, శూరులు అయి ఉండి కూడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అడ్డుకోలేకపోయారు. మిడిమిడి జ్ఞానం పనికిరాదని అంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి వెళ్లడమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్థజ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడే నేలకొయ్యాడు. ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి. అలా కాకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్త్రీని అవమానించరాదనే సత్యం మహాభారతంలోని ప్రధాన అంశం. కేవలం తనకు జరిగిన అవమానం వల్ల ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం చివరికి వారిని, వారి సామ్రాజ్యాన్ని నామరూపాల్లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్లను అవమానించడం చాలా ఘోర తప్పిదం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.